సెబ్ ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేసి ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. సెబ్ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను వారి మాతృ శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్సైజ్ శాఖలోని 70% ఉద్యోగులు సిబ్బందిని గత ప్రభుత్వం సెబ్ కు కేటాయించింది. ఇన్నాళ్లు ఎక్సైజ్ శాఖకు సెబ్ అనుబంధంగా పనిచేసింది. రద్దు ఉత్తర్వులను డీజీపీ ద్వారకా తిరుమలరావు జారీ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏపీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 2020 మే నెలలో సెబ్ను ఏర్పాటు చేస్తూ గత జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సెబ్ను ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యంగా మద్యం అక్రమ రవాణాను, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణాను, ఎర్రచందనం అక్రమ రవాణాను నివారించేందుకు ఈ సెబ్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా చాలా ఉన్నతమైన లక్ష్యాలు ఈ సంస్థకు ఉన్నాయని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే తరువాత ఈ సెబ్ను ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం తమ B2కి అంటే టీమ్ బిగా వాడుకున్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మద్యాన్ని ఏదైతే నేరుగా ప్రభుత్వం అమ్ముతుందో ఆ మద్యంలో కొంత మేరకు పక్కదారి పట్టించి దాన్ని అమ్మించేందుకు ఈ సెబ్ను ఉపయోగించుకుంది అనేది ప్రధాన ఆరోపణ అప్పట్లో వచ్చింది. అంటే నాసిరకం మద్యాన్ని ప్రజలకు ఎక్కువ రేట్లకు అమ్మడమే కాకుండా దీంట్లో బిల్లులు లేకుండా చాలా వరకు మద్యాన్ని అక్రమంగా అమ్మకాలు చేపట్టింది. అంటే బయటకు కనిపించకుండా, అంటే ప్రభుత్వ లెక్కల్లో లేని మద్యాన్ని అమ్మడానికి కూడా సెబ్ను ఉపయోగించుకుందనే ప్రధాన ఆరోపణ. దీంతో పాటు మద్యం అక్రమ రవాణాను నియంత్రిస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడా సాధ్యం కాలేదు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం యథేచ్ఛగా రాష్ట్రానికి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు సెబ్ పేరుతో ఇష్టానుసారంగా ప్రతిపక్షాల నాయకులపైన, కార్యకర్తలపైన కూడా విపరీతంగా కేసులు కూడా పెట్టిన దాఖలాలు కూడా అప్పట్లో ఉన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణా అయితే అసలు ఎక్కడ ఆగలేదు. ఒక్క కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా సెబ్ విషయంలో లేదు. మరోవైపు దీంతో పాటుగా ఇక మూడో అంశం ఇసుక అక్రమ రవాణాను ఎక్కడా నిలువరించలేదు. చివరకు సుప్రీంకోర్టు, హరిత ట్రిబ్యునల్లు వాతలు పెట్టినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ సెబ్ కానీ దాని మీద పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకోలేకపోయాయి. అయితే ఈ సెబ్ ఏర్పాటు తర్వాత ఈ మద్యం అక్రమ రవాణా ఆగలేదు. అదే సమయంలో ఎర్రచందనం, అదేవిధంగా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించలేకపోయారు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం దీని మీద పునఃసమీక్షించింది. ఈరోజు సెబ్ కార్యాలయంలోనే దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం, ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఉందో ఆ సమావేశంలోనూ అంతకుముందే గతంలో కూడా ముఖ్యమంత్రి వద్ద ఈ అంశంపై చర్చకు వచ్చింది. మంత్రి మండలిలో కూడా చర్చించి చివరికి ఈ రోజు సెబ్ను రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వం సెబ్ను క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి 12 ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఈ ఉత్తర్వులను డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో సెబ్ రద్దు చేయడంతో దాదాపు 70% ఉద్యోగులు ఎవరైతే గతంలో ఎక్సైజ్ శాఖ నుంచి సెబ్కు, ఎక్సైజ్కి అనుబంధంగా పనిచేస్తూ సెబ్లోకి రావడం జరిగిందో వారందరినీ కూడా మాతృ సంస్థలో తిరిగి రిపోర్ట్ చేయాలి, మాతృశాఖలో తిరిగి రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొనడంతో తిరిగి ఎక్సైజ్ శాఖను బలోపేతం చేయడంతో పాటు ఈ మద్యానికి సంబంధించి, అదేవిధంగా ఇసుకకు సంబంధించి, ఎర్రచందానికి సంబంధించి ఏర్పాటు చేసిన సెబ్ను తమ అవసరాల కోసం గత ప్రభుత్వం వాడుకున్న నేపథ్యంలో దాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరలా ఎక్సైజ్ శాఖను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడంతో పాటు ఆ శాఖను బలోపేతం చేయడం, ఇప్పటికే ఆ నాసిరకం మద్యం ఏదైతే గతంలో అమ్మించారో ఆ మద్యానికి కూడా నాణ్యమైన మద్యం రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ఇంతకుముందే మంత్రి కొల్లు రవీంద్ర కూడా వ్యాఖ్యానించారు. ప్రీమియం బ్రాండ్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అదే సమయంలో సెబ్ను రద్దు చేసే నిర్ణయం కూడా ప్రభుత్వం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జీవో రూపంలో తీసుకున్న నేపథ్యంలో ఎప్పటి నుంచో ఈ సెబ్ ఏర్పాటు కేవలం గత ప్రభుత్వ అవసరాలకు, అక్రమ సంపాదనకు మాత్రమే ఉపయోగపడిందని ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలు నిజమని భావించిన ఈ కూటమి సర్కారు సెబ్ను రద్దు చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇవ్వడంతో పాటు 70% ఎవరైతే సెబ్లో ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాతృశాఖ
పైన ఎక్సైజ్ శాఖకు వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో సెబ్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చినటువంటి మొత్తం 12 ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆఫీసులు కానీ యంత్రాంగం కానీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ ని ఫామ్ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులన్నింటినీ కూడా రద్దు చేస్తున్నట్టు సింగిల్ జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం సెబ్ను రద్దు చేస్తూ ఈ రోజుతో నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాలి. దాదాపు 70% ఉద్యోగులు ఎవరైతే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో ఇప్పటి వరకు ఉన్నారో వారందరూ కూడా తిరిగి ఎక్సైజ్ శాఖలో చేరాల్సిన అవసరం ఉంది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం జగన్ సర్కారు గతంలో మద్యాన్ని తమ ఆదాయం పెంచుకోవడానికి ఏ విధంగా అయితే ఉపయోగించుకుందో వాటన్నిటికీ అన్ని పాపాల్లో కూడా ఈ సెబ్ భాగస్వామిగా ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఈ సెబ్ను అర్థం పెట్టుకునే అప్పట్లో ఏదైతే ఈ అబ్కారీ శాఖ ఎండీగా ఉన్నటువంటి అబ్కారీ శాఖ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి కూడా వీరిని అర్థం పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు భారీగా లబ్ధి చేకూర్చారనే ఆరోపణల నేపథ్యంలో ఈ రద్దుతో ఇకపైన ప్రభుత్వ ఆదాయం నేరుగా ప్రభుత్వానికే వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఈ సెబ్ రద్దు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే ఉద్దేశం